నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. వైసీపీ ప్రభుత్వము ఆడుదాం అనే కార్యక్రమానికి నాంది పలికారు. కానీ మంత్రులు ఎమ్మెల్యేలు పారిపోతామని అంటున్నారు. మాకొద్దు బాబు ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి మొరపెట్టుకునే పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? దీన్ని ఏ విధంగా చూస్తానంటే షణ్ముఖ్ చెప్తా క్లియర్గా. ఆడుదాం ఆంధ్ర. నేనేం చెప్తున్నా, ఆడదే ఆధారం. ఏందే ఈ మానవ శరీరానికి ఆడవాళ్లే ఆధారం. అటువంటి స్త్రీమూర్తులు ఈరోజు రోడ్ల మీద ఆడుకుంటారు, కబడ్డీ ఆట ఆడతారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఎవరు వాళ్ళ? అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు. వాళ్ళు ఆట ఆడుకుంటారుగా. వాళ్ళ సమస్యని పరిష్కరించకుండా ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రాం పెట్టారు. అది ఏమి లేదు షణ్ముఖ్, స్పోర్ట్స్ ఈవెంట్. మనం స్కూల్లో నువ్వు చిన్నప్పుడు మనం 3 o'clock నుంచి పీటీ మాస్టర్ వచ్చి కర్ర పెట్టుకొని ఆడిస్తాడుగా. రోజా ఆడిస్తారా? ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ ఆడిస్తాడా? ఆడిడా. ఖోఖో ఆడిస్తాడు, కబడ్డీ ఆడిస్తాడు, బ్యాడ్మింటన్, అన్నీ ఎన్ని రకాల ఆటలు ఆడాలో అన్నీ ఆడతారు. అవి నిత్యం విశ్వవిద్యాలయాలు పుట్టిన ముందు కూడా పూర్వం మానవుడు అనాగరికుడిగా ఉన్న రోజు కూడా ఆట ఆడుకున్నోళ్ళు. సరే, ఆడుదాం ఆంధ్ర అన్నావు కదా. ఇప్పుడు క్రికెట్ ఆడతారు, అందరు చూస్తారా లేదా? ఫుట్బాల్ ఆడతారు, అందరు చూస్తుంటారా లేదా? కబడ్డీ ఆడతారు, అందరు చూస్తుంటారా లేదా? ఈ ఆటల్లో గత 5 సంవత్సరాల నీ పాలనలో మనకి క్రికెట్లోకి ఆంధ్ర నుంచి ఎవరన్నా ఒక్క పిల్లోడు సెలెక్ట్ అయిందా? ఒక్కడు కాబట్టి ఒక్కడు సెలెక్ట్ అయిందా? ఎందుకు ఆడలేదు స్టేడియాల్లో? అంటే స్టేడియాలకి ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయా? అంటే ఒక పిల్లోడు కూడా సెలెక్ట్ అయ్యే దమ్ము లేదు తెలుగు పిల్లోళ్ళ. గ్రేటర్ రాయలసీమలో మేము సింహాలం పులులు అంటారు కదా. ఆ పులులు సింహాలు ఏమే బ్యాట్ తీసుకొని ఆడకూడదు. ఇప్పుడు క్రికెట్ ఎట్ట ఆడుతుండ్రా భారతదేశ వ్యాప్తంగా? ఏపీ స్టేట్ నుంచి ఒక్కటన్నా ప్రాతినిధ్యం ఉందా? లేదు. ఆట అయిపోయింది. 2 టెన్నిస్ ఉంది, టెన్నిస్లో ఆట ఆడతారా? లేదు. 3 బ్యాడ్మింటన్ ఉంది. బ్యాడ్మింటన్ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి అశోక్ వాళ్ళ కూతురు. వాళ్ళు సహజంగా బ్యాడ్మింటన్ ప్లేయరు అమ్మాయి. అక్కడే హైదరాబాద్ సెటిల్డ్, హైదరాబాద్లోనే ఉంటే ఆ అమ్మాయిని తీసుకొని పోయారు అనమాట. డబ్బులు ఇచ్చి స్పాన్సర్షిప్ చేసుకుంటున్నారు. అంటే క్రీడలు అనేవి ఒక క్రీడా మంత్రిత్వ శాఖ ఉండి ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆటలు ఎందుకు ఆడతారంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసము, పిల్లల్లో శారీరక ఎదుగుదల, పటుత్వం కోసము ఆటలు ఆడటం. ఇంకా ఆటలో ఈయన చెబితే కానీ ఇంతకుముందు ఆటలు ఆడలా. ఇప్పుడు మా పల్లెల్లో అయితే కబడ్డీ ఆడుకున్నాం చిన్నప్పుడు, కోతి కొమ్మంచి ఆడుకున్నాం, తాడి చెట్లు ఎక్కి తాటికాయలు కోసుకున్నాం. ఎన్ని ఆటలు ఆడుకున్నాం కళ్ళకు గంతలు కట్టుకొని. ఈయన చెప్తే కానీ ఆటలు నేర్చుకోరు. మరి ఈయనేం ఆట ఆడుతుండ తాడేపల్లిలో రోజా? అది అందరికి తెలియదా? ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాము ఒక చిన్న ముసుగునాన పొలిటికల్ అనాలిసిస్ కోసము వాలంటీర్లకు ఫోన్ చేసి దాంట్లో రిజిస్టర్ చేసుకోమన్నారు. ఏంది? వాళ్ళ ఫోన్ నెంబర్కి ప్రతి వ్యక్తిని వాలంటీర్లకి చేత రిజిస్టర్ చేయించుకోమన్నారు ఇంటింటికి పోయి. అంటే ఆటలో ఈ క్యాబినెట్లో మంత్రులు, క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చెప్తేనే ఆడతారా? ప్రతి నిత్యం ఆడతానే ఉంటారు. మీరు ఏ ఊరన్నా పోండి, క్రికెట్ ఆడటంలా పిల్లోళ్ళ, ఏ ఊరన్నా పో కబడ్డీ ఆడటంలా. ప్రభుత్వాలు చేసే పనులు చేయకుండా వాళ్ళకి సపరేటు మన స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పిల్లల్ని ఫిజికల్ ఫిట్నెస్గా ఉండి వాళ్ళకి పౌష్టికాహారం పెట్టి మంచి పీటీ పోస్టులు. ఆట ఆడాలంటే ఎవరు ఉండాలి? స్కూల్లో పీటీ మాస్టర్లు ఉండాలిగా. పీటీ మాస్టర్ నోటిఫికేషన్ వచ్చిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఒక్క పీటీ మాస్టర్ని అపాయింట్మెంట్ చేశారా? ఇంకేం ఆడతారు పిల్లోళ్ళు? కాబట్టి ఒక 5 రోజులు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవటానికి వీళ్ళు మీకు ఎమ్మెల్యేలుగా ఉండరు, ఈయన మీ ఎమ్మెల్యే అని తెలియజెప్పడానికి తప్ప దానివల్ల 0. అయితే దీని ద్వారా ఒకటి ఉంది, మీరు తెలుసుకోవాల్సింది షణ్ముఖ్. ఎలక్షన్ అనాలిసిస్. ఆడదాం ఆంధ్ర ఏమనుకుంటున్నావా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సింహపూర్ సీమలో జలదంకి మండలంలో 3628 మంది రిజిస్టర్ చేయించారు. తద్వారా ఏమవుతుంది? మొత్తం మనకి ఎంతమంది ఉన్నారు, ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ నుంచి ఎన్ని వస్తాయి. ఒక మండలానికి 5000 మంది రిజిస్టర్ అయింది అనుకో, వాడితో పాటు ఇంకొక 3 ఓట్లు యాడ్ చేయి, అంటే ఒక 20,000 ఓట్లు మన ఖాతాలోకి వచ్చినట్టు. అంటే ఇది ఒక ఎనాలిసిస్. అంటే మనోడు కూడా
పక్క పార్టీ ఓడి ఊరా. ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాము తర్వాత దానికి ఏంటంటే గిఫ్ట్లు పెట్టాడు. ఏది మండల స్థాయి నుంచి పెట్టి తలా ఒక జట్టుకు 30,000 20,000 నేను డబ్బులు ఇస్తానంటుండవు. అంటే ఎవరికి ఇస్తావు డబ్బులు నువ్వు? ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తుండవు? పిల్లవాళ్ళ డబ్బులేగా, వాళ్ళ అమ్మా నాన్న డబ్బులే కదా. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆడతారు కదా రోడ్డు మీద, వాళ్ళకి ఇవ్వాలిగా డబ్బులా ఇచ్చి పెంచుతున్నావు వాళ్ళక. తర్వాత జగనన్న సైన్యం ఉంది, వాళ్ళు ఆడుకోవటానికి స్టార్ట్ చేశారు ఆట. ఇది జగనన్న వాలంటరీ సైన్యం. వాలంటరీ అంటే అర్థమైంది స్వచ్ఛందంగా వాళ్ళు కూడా రంగంలోకి దిగినారు. మాకు కూడా జీతాలు పెంచండి అని చెప్పి వాళ్ళు ఆట ఆడతారు. వాలంటీర్ల ఆట కూడా స్టార్ట్ అయిపోతుంది త్వరలో. తర్వాత ఇంకొక ఆట కూడా స్టార్ట్ అవుతుంది ఆడుదా అందరిలో. నిరుద్యోగ యువత ఉంది కదా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎలక్షన్కి ముందు మమ్మల్ని వాళ్ళకి పర్మనెంట్ చేస్తానన్నాడు. వాళ్ళు ఆట స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు. తర్వాత టీచర్లు ప్రభుత్వ సిపిఎస్ రద్దు అన్నాడు కదా, వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు. ఈ అందరూ ఆట ఆడుతూ ఉంటే నిన్ను ఆట ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా నువ్వు ఆడాలనుకున్నావు కదా, ఎవరితోటి ఆట? వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ ఎంపీలతో ఆట ఆడదాం రాండి అని అందరిని ఫోన్లు చేసి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పిలుస్తూ ఉంటే, నీతో మేము ఆట ఆడలేము, నువ్వు మాకు సరిజోడి కాదు, మాకు సరిజోడి ఏరే ఉండరు అని వాళ్ళు బారిపోతావు ఆట ఆడకుండా. వాళ్ళు ఆట ఆడాలి కదా. వాళ్ళ ఆట ఏంది? పాలిటిక్స్. ఆ ఆట పేరు ఏంది? ఫుట్బాల్ కాదు. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు బారిపోతావు ఆట ఆడకుండా. రాండి ఆట ఆడదాం మనం, జట్టులు చాలా ఉండయి. తెలుగుదేశం పార్టీ ఒక జట్టు, మన కొత్త ఆయన జేడి లక్ష్మీనారాయణ పెట్టింది జై భారత సోషలిస్ట్ పార్టీ ఒక ఆట, కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆట, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఒక ఆట. వీళ్ళందరూ ఆట ఆడుకుంటారు. ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఒక ఆట, దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆట. ఈ ఆట ఎప్పుడు ఉంది మనకి? 2024లో ఆట ఉంది. ఆ ఆట ఆడుకోవాలి కానీ ఆడుదాం ఆంధ్ర, పాడుదాం పాసిపల్ల పాట ఈ కాదు. రాష్ట్రానికి నువ్వు ఎన్ని ఆటలు పెట్టినా, ఎన్ని సంక్షేమ స్కీములు పెట్టినా, శాశ్వతమైనటువంటి పథకాలు రూపకల్పన చేసి అభివృద్ధి చేయాలి. అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఆడుదామనే అనే కార్యక్రమం వెనకాల రాజకీయ వ్యూహం ఏదైనా ఉంది అంటారా? ఇది పక్కా రాజకీయ వ్యూహం షణ్ముఖు. మీకు ఏమైనా పిచ్చి పట్టిందేందా? ఇప్పుడు ఒక్కొక్క మండలానికి 3,500 నుంచి 5,000 మధ్య రిజిస్ట్రేషన్ చేయించారు వాలంటీర్లు. కాదని చెప్పండి, వాలంటీర్ ఇళ్ళకి పోయి రిజిస్ట్రేషన్, మీరు ఆడినా ఆడకపోయినా రిజిస్ట్రేషన్ చేయించుకోండి మొబైల్లో. అంటే వీళ్ళు సోషల్ మీడియా పోస్టులు పెడతారు కదా, అవన్నీ వాళ్ళకి వస్తాయి అన్నమాట, రోజు చూడాలన్నమాట సోషల్ మీడియాలో. ఇది ఒక ట్రాప్ అన్నమాట. ఈ ట్రాప్లో వేసేసి అందరినీ, ఆ పిల్లలకి అందరికీ సెల్ ఫోన్ నెంబర్లు ఫీడ్ అవుతాయి, వేసుకుంటారు. వాళ్ళకి ఏం చేస్తారు, ఇవన్నీ సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటాయి కదా, వీళ్ళందరూ ఏం చేస్తుంటే వాళ్ళ సోషల్ మీడియా వింగ్ ఉంది కదా, ఐప్యాక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం ఉంది కదా, ఆ టీం రోజు వాళ్ళకి పోస్టులు పంపిస్తారు. జగనన్న దేవుడు, జగనన్నకే మొక్కండి, జగనన్నే మనకు దిక్కు, జగనన్న మించిన సీఎం రాడు, జగనన్నను మించినటువంటి తోపు లేడు, జగనన్న మించిన తురుము లేడు, జగనన్నే హీరో అని చెప్పి అటు రోజు వస్తాయి. కాబట్టి ఒక మండలానికి 5,000 అనుకోవచ్చు, సింపుల్గా ఒక 5,000 లేదు 3,500 వేసుకో. అంటే అదేమవుతుంది, ఒక ఫ్యామిలీ క్రైటీరియా తీసుకో. కుటుంబం అంటే భార్య భర్త 2 పిల్లలు, అప్పుడు 4 అయినరుగా, మండలానికి 20,000, 8 మండలాలు, 8 రోజులు ఎంత 16,60,000. చూడు స్ట్రాటజీ చూసావా? ఇది పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ ఓటు పాలిటిక్స్. కాబట్టి ఆడుదాం ఆంధ్ర ఆట ఉంది. ఎప్పుడు ఆడతారు? ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇస్తే అప్పుడు ఉంటుంది ఆట. ఆ ఆట బాగా ఆడదాం అందరం, అంతే తప్ప ఇది పొలిటికల్ స్ట్రెంగ్త్ తప్ప ప్రజల డేటాను దొంగలించడానికి ఏదో ప్రైజ్ ఇచ్చినట్టు ఒక మండలానికి 30,000, దాంట్లో 10,000 20,000 మేము ఏదో జట్లకు ఇస్తున్నాం. తర్వాత వీళ్ళకి అర్థం కావటంలా ఒక పేపర్లో ఫ్రంట్ పేజీలో యాడ్ ఇస్తే ఎంత తీసుకుంటారో తెలుసు నీక? 12 లక్షల నుంచి ఎంత? 12 లక్షల నుంచి ఒక్క పేపర్లో నాన్న 25 లక్షల దాకా ఉంటుంది ఫ్రంట్ పేజ్ యాడ్. ఇప్పుడు ఈ రూపంలో మనం కొట్టేసిన డబ్బు ఎంత? ఈ టీవీలకి మీడియాలకి అన్నిటికీ యాడ్లు ఇస్తారు కదా, స్పోర్ట్స్ స్కాక్ కింద ఆడుదాం ఆంధ్రని యాడ్లు ఇస్తారనమాట. ఆ యాడ్లకి ఇచ్చిన డబ్బుకి రేపు ఈ ప్రైజ్ మనీకి ఇచ్చిన డబ్బు కంపేర్ చేసుకోండి. ఒకసారి స్పోర్ట్స్ మినిస్టర్ నిష్పత్రం వదలమనండి. అందరినీ గొర్రెలు చేసేస్తున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెలు చేసేస్తుండు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మును మరొక్కసారి మరొక రూపంలో ఆడదామంద్రే అనే రూపంలో ఖజానాను కొల్లగొడతారు అని అంటున్నారు. ఖచ్చితంగా దాంట్లో సందేహమే లేదు షణ్ముఖో. ఖజానాకి బొక్క
ఈ ఆడుదాం ఆంధ్రాలో వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆల్రెడీ రోజు ప్రతి స్కూల్లో ఆట ఆడుకుంటానే ఉంటారు పిల్లోళ్ళు, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆడుకుంటానే ఉంటారు. మీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆడుకోరు ఈవినింగా, మా జూనియర్ కాలేజీలో ఆడుకోరు ఈవినింగా. ఎక్కడ ఆడరు? ప్రతిరోజు సామాన్యుడు కూడా పొద్దున్న లేసి కాసేపు ఆడతారు. పొలాల్లో రైతులు రోజు ఆడతారు ఆట. ఏది ఏం ఆట ఆడతారు? పొలాల్లో వ్యవసాయం చేసే రైతులు ఉదయాన్ని పోయి సాయంత్రం దాకా ఆట ఆడుకుంటానే ఉంటారుగా. వంగడం లేయడం అంటే పొలం పని ఏదో ఒకటి చేస్తారు కదా ఆడవాళ్ళు మగవాళ్ళు. ఇంకేం ఆట ఆడాలా? ఈవినింగ్ వచ్చేసరికి సమ్మర్ టైంలో పంటలు లేని టైంలో మనకేం చేస్తారు? పాండురంగ బండర భజనలు, తర్వాత చెక్క భజనలు ఇవన్నీ ఆడుతూనే ఉంటారు కదా. కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఆట మా సింహపూరి సీమలో చెప్తారు, పేరు పెన్న మోసింది, నేల దేన్ని మోసిందా? సీటును మోసిందంట. అట్టా నువ్వు ఏ రంగంలో ప్రైజులు తెచ్చినావు? ఆడుదాం ఆంధ్రాలో భాగంగా స్పోర్ట్స్ కోటాలో ఏ రంగంలో నువ్వు విజయాలు సాధించినావు? కామన్ హెల్త్ గేమ్స్లో ఎన్ని ప్రైజులు వచ్చినాయి ఆంధ్రాకి? గత 4.5 సంవత్సరాలుగా లేని ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమము ఇప్పుడు జరపడానికి గల ముఖ్య కారణం ఏందంటారు? ఇదంతా పొలిటికల్ స్టంట్. గత 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వ వైఫల్యాలను ఒక ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంతో జనాల అంటే యూత్, నిరుద్యోగ యువత దృష్టి కానీ, కాలేజీలో చదువుకున్న యువత దృష్టి కానీ వాళ్ళని ఆలోచించనీయకోకుండా కేవలం అనే ఒక ఆట పేరుతో జనాల దృష్టి మరల్చుతారని అంటున్నారా మీరు? అదేం లేదు. మా ఆంధ్ర వాళ్ళు మహా తెలివికల్లోళ్ళు, ఏం చిన్నోళ్ళు కాదు. ఆంధ్ర వాళ్ళని తక్కువ అంచనా అయిపోక. అప్పట్లో ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు ఏమన్నా తెలుసా? ఆ బొమ్మలోడితో నాకు పోటీ అన్నది. ఇది ఇందిరాగాంధీ కొడితే దిమ్మ తిరిగి భారతదేశంలో ప్రతిపక్ష పార్టీ అయింది. తెలుసా నీకు? తెలుగుదేశం పార్టీయా? కాబట్టి నువ్వు ఎన్ని ఇచ్చినా ఎన్ని డ్రామాలు వేసినా నీకు ఇంకా సెలవు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇంకా నో మోర్ ఛాన్స్. కాకపోతే ఏంటంటే సామాన్యులు కాబట్టి, నీ యొక్క సైన్యం ఉంది కాబట్టి, నీకు చుట్టూ రక్షక భటులు ప్రజలను శిక్షిస్తున్నారు కాబట్టి వాళ్ళకు భయపడి గమ్ముగా ఉన్నారే తప్ప ఆంధ్రులు అంటే విఘ్నులు, తెలుగు వాళ్ళంటే తెలివి గల్లోళ్ళు, వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ ఆట ఈవీఎంలో ఆట ఆడతారో ఆ ఈవీఎంలు తెలిసిన రోజు ఆట అవపడద్ది. ఆట కప్పు ఎంత స్కోర్ వచ్చింది ఈవీఎంల కోసం ఎదురు చూస్తారు. వాళ్ళకి క్రికెట్ కాదు ఇవ్వాల్సింది బ్యాటు. ఈవీఎం పెడితే ఈవీఎం పెట్టు 24 ఆట. ఆ ఆట ప్రజలు ఎట్ట ఆడతారో జ్ఞానోదయం అవ్వద్ది. ఇవాళ మనం ఎన్ని మాట్లాడుకున్న జ్ఞానోదయం కాదు, ఖచ్చితంగా జ్ఞానోదయం అవ్వద్ది. అసలు ఆడాల్సిన ఆట ఏందని నేను చెప్పనా షణ్ముఖు? ఇరిగేషన్లో ఆట ఆడాల, ఐటీ ఉద్యోగాల కల్పనలో ఆట ఆడాల, తర్వాత పారిశ్రామికీకరణ చేయడానికి ఆట ఆడాల, పరిశ్రమలు తేవడానికి ఆట ఆడాల. అర్థమైందా? రోడ్లు పోసే దాంట్లో ఆట ఆడాల, టెక్నాలజీ డెవలప్ చేసే దాంట్లో ఆట ఆడాల. ఈ ఆటలు ఆడకుండా ఒక బ్యాటు ఒక బంతి ఇచ్చి కొట్టుకోమని, ఒక బాలు తన్నుకోమని చెప్పి దాన్ని ఏమంటారంటే ఇకటట్టహాసం. అతను సంతోషపడటానికి రాజు కూడా నర్తకీమణులను పెట్టి డ్యాన్స్ చేయించుకుంటుంటాడు. ఏది మైండ్ ఫ్రెష్నెస్ లేనప్పుడు వాళ్ళందరూ ఆడుతుంటే నవ్వుకుంటూ ఉంటాడు అనమాట. కాబట్టి అతను రీఫ్రెష్ అవ్వటానికి కోసం ఈ ఆటలు ఆడిస్తుండు. అవి చూసి ఆనందపడదాము. ఈ పరిపాలన అంతా టెన్షన్లు ఉండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనం ఇలా చూస్తూ ఉంటే సరిపోద్దని చెప్పి ఇది అంతా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది అదే ఆట 2024లో ఆట ఆడుకుంటారు. తెలుగు నేల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సన్ముఖ్. వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు. ఆ ఆటకి సిద్ధంగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసుకోకుండా ప్రజల సంపదని మంచి కార్యక్రమాలకి డెవలప్మెంట్లో ఇరిగేషన్ సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో, సెరికల్చర్ సెక్టార్లో, తర్వాత మన మత్స్యకార దాంట్లో లేదా పశుపోషణ దాంట్లో వాటిల్లో ఉపయోగం చేసుకోవాలి. కానీ ఇవాళ 1వ తేదీ వస్తే జీతాలు ఇవ్వడానికి దిక్కు లేదు. కానీ ఆడుదాం ఆంధ్ర, పోదాం పాకిస్తాను, లేచిపోదాం లండన్, దాచుకుందాం స్విస్ బ్యాంకులో, ఇవన్నీ మంచిది కాదు. మా ఎమ్మెల్యేలు అందరూ 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బ్రహ్మాండంగా ఆట ఆడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాడ ఉన్న 22 మంది ఎంపీల్లో ఆల్రెడీ 14 మంది ఆట ఆడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డితోటే. కొంతమంది ఎమ్మెల్యేలు 80 మందో ఎంతమందో బయటికి వెళ్ళిపోతామంటే వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు. కాబట్టి ఆ ఆటలో చూసుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ ఆడుదా ఆంధ్ర అనేది
ఒక టైం పాస్ ప్రోగ్రామ్. మరి అయితే ఈరోజు మనకు మధుసూదన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమము, దాని వెనకనున్న వ్యూహం గురించి, దాని వల్ల జరిగే నష్టం గురించి మరొక్కసారి మనకు బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.